నమస్కారం ఎల్జెసి టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజలకి సేవ చేయాలని డాక్టర్ కోర్సు చదివి కూడా ఈ రోజు రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. 13 నెలలుగా మమ్మల్ని డాక్టర్స్ గా గుర్తించండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి. మా అవసరం ఏపీ ప్రభుత్వంకి లేకపోతే ఎన్ఓసి ఇచ్చేయండి, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతాం. విజయవాడలో మెడికల్ కౌన్సిల్ ఆఫీస్ వద్ద యువ మహిళ డాక్టర్ ఆవేదన. మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండి. మేము డాక్టర్గా చదువుకొని కూడా ఈ రోజు రోడ్ల మీద నిలబడాల్సిన అవసరం మాకు లేదు. మేమందరికీ సేవ చేయాలని చెప్పి రూపాయి స్టైఫండ్ లేకపోయినా కూడా మేము ఆల్రెడీ సంవత్సరం చేసి వచ్చామండి. ఇంకో సంవత్సరం చేయమంటున్నారు. మాకు న్యాయంగా చేయాలి అంటే మేము చేసేవాళ్ళమే. ఈ రోజు మొన్న నేషనల్ డాక్టర్స్ డే అండి. ఆ రోజు అసలు అత్యంత కిరాతకంగా మమ్మల్ని ఒక కుక్కల్లాగా ఈడ్చుకొని వెళ్ళారు. అప్పటికి అర్ధరాత్రి 12 వరకు ఉన్నాం. మేము ఆడపిల్లలైనా కూడా మేము ఉన్నాము. మాకేమవసరం అండి రోడ్ల మీదకి ఎక్కిలాగా? మా వైపు ఒకవేళ న్యాయం లేదు, మేము తప్పు చేసామే అనుకోండి, ఇలా మేము రోడ్లు ఎక్కాల్సిన అవసరం మాకేంటి? లేకపోతే మేము నోరు మూసుకొని ఉంటాం కదా. న్యాయం ఉన్నా కూడా మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ మాకు సానుకూలంగానే ఉందని చెప్తున్నారు, కానీ ఆ సానుకూలత మా వరకు చేరట్లేదు. మాకు ఎందుకు న్యాయం జరగట్లేదు? 14 నెలల నుంచి తిరిగి అలసిపోయామండి. పోనీ మేము చచ్చిపోతాము, పోనీ అప్పుడు మా తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తారా చెప్పమనండి. చచ్చిపోవడానికి కూడా మేము రెడీగానే ఉన్నాం. 27 ఏళ్ళండి ఇంట్లో కూర్చొని ముష్టి అడుక్కుంటున్నాము. మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేలేక తిండి పెడుతున్నారు అనిపిస్తుంది. కనీసం మా ఇంట్లో కుక్కకైనా అదేదో పని కాపలైనా కాస్తుంది. నేను దానికి కూడా పనికి రావట్లేదు. మా ఇంట్లో చదువుకొని వచ్చి మేము రోజుల మీద ఎందుకు ఇలా నిలబడాలి? మేము పోనీ ఏమైనా తప్పు చేసామా? అన్యాయంగా మేము ఏమైనా మా డిగ్రీలు తప్పు డిగ్రీలు పెట్టుకొని వచ్చేసి తప్పు డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా న్యాయంగా చెల్లుబాటు అవుతున్నారు. ఇక్కడ ఒరిజినల్ డిగ్రీలు పెట్టుకొని కష్టపడి చదువుకొని మాకు ఇక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుందండి. దాని పాస్ పర్సంటేజ్ 6, అంటే 30,000 మంది రాస్తే 2,000 మంది పాస్ అయ్యాం. మేము ఏపీలో 70 మంది పాస్ అయ్యారు. అంత కష్టమైంది రాసి వచ్చి కూడా ఈ రోజు మమ్మల్ని డాక్టర్లుగా గుర్తించండి అని అడుక్కుంటున్నాం. 13 నెలలు అయిపోయి 14 నెలలు దాటుతుంది. ఎవరూ పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరో తెలియదు. మేము అవసరం లేదా? పోనీ అవసరం లేదని మాకు ఎన్ఓసీలు ఇవ్వమనండి, పక్క రాష్ట్రాలకు వెళ్తాం. అక్కడ డాక్టర్ల అవసరం చాలా ఉంది, అక్కడికైనా వెళ్ళిపోతాం. మేము ఇక్కడ ఉంచుతారు, ఎందుకో చెప్పరు. కానీ మేము ఇక్కడే వెట్టి చాకరీలు మాత్రం చెయ్యాలి. స్టైఫండ్ కూడా మేము ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టలేదు, ఎందుకంటే మేము సాయం చేయాలి, సేవ చేయాలని దీంట్లోకి వచ్చాము. అంతేగాని ఇలా రోడ్ల మీద నిలబడి కనీసం అడుక్కున్న వాళ్ళకి చిల్లరైనా వేస్తున్నారు. మాకు అది కూడా లేదు. ఇళ్లలో అడుక్కొని అడగడానికి కూడా మాకు చాలా అసహ్యంగా ఉంది. 27 ఏళ్ళు వచ్చిన తర్వాత మాకంటూ ఆత్మాభిమానం కూడా ఒకటి ఉంటుందండి. ఖచ్చితంగా మాకు అందరూ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఇలా రోడ్ల మీద ఉండడానికి, ఇలా తిరగడానికి, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడానికి మాకు అలవాటు కాదు, మాకు సరదాయి. మేము ఇక్కడ లేము. పెట్టనివ్వండి, కేసులు పెడతారా, చంపేస్తారా, చచ్చిపోతాం అన్న వాళ్ళకి ఇంకా కేసులకి ఏముందండి? ఒకరిగా మీకు ఇప్పుడు మేము ఇంటికి వెళ్తామండి. నాకు ఇంటర్మీడియట్లోనే నేనేం చేసుకుంటాను? ఏదో ఇక్కడ ఐనాక్స్లోనే ఏదో అక్కడ ఆఫీస్ గర్ల్స్ గానో లేకపోతే సేల్స్ పర్సన్స్ గానో వెళ్ళాలి. దానికన్నా ఇంత చదువుకున్నందుకు కేసులే పెట్టనివ్వండి. పోనీ చచ్చిపోతాం అన్నోడికి ఇంకా చావు అయితే ఏముంది, కేసు అయితే ఏముంది? పోతాం మేము కూడా.